ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయ సారోళ్ళు ఒక ప్రయోగం చేసి ఒక 20 బ్లాకులుగా తయారు చేసి ప్రతి బ్లాక్ లో మెయిన్ పంట మిరప, వాటికి తోడు 2 అంతర పంటలుగా మాకు ఏపీయటం జరిగింది. ఈ ఫస్ట్ బ్లాక్ R3 బ్లాక్ అని, దీంట్లో 4 మిరప సాళ్ళు, ఒక టమోటా సాలు, ఒక జొన్న ఈ విధంగా వేసాము. టమాటా కూడా మాకు పంట బాగా దిగుబడి ఇప్పటికే ఒక 50 కేజీల దాకా మేము కోయటం జరిగింది. అన్ని బ్లాకుల్లో రకరకాల పంటలు మేము వేసుకుంటా ఉన్నాము. వీటి వల్ల మనకి ఏంటంటే ఒక పంట పోయినా గానీ మళ్ళీ ఇంకో పంట ఆదాయం మనకు పొందవచ్చునని, అలాగే ఉల్లి గాని క్యారెట్ గాని ఈ విధంగా మొత్తం పంటలు వేసుకుంటా వచ్చాము. ఈ బ్లాక్ లో వచ్చేసరికి బంతి, మొక్కజొన్న వేసాము. బంతి గాని మొక్కజొన్న గాని మాకు చాలా బాగా దిగుబడి వచ్చింది. ఈ బ్లాక్ లో వచ్చేసరికి అచ్చం మిరప వేసాము. వీటికి తోడు ఎల్లో ఆటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని ఇవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల మాకు దోమ ఉధృతి గాని, నల్లి ఉధృతి గాని తగ్గి పంట చాలా బాగా ఉన్నవాటికి ఉన్న బాగా నీట్ గా ఉంది. ఈ బ్లాక్ లో వచ్చేసరికి క్యారెట్, మిర్చి, సొద్ద వేయటం జరిగింది. ప్రతి బ్లాక్ లో 2 రకాల పంటలు వేయటం జరిగింది.